అలహాబాద్ కోర్టు ఏం చెబుతుందంటే భర్త జైలు శిక్ష అనుభవించినా సరే భరణం చెల్లించాల్సింది అంటుంది. భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత భరణం చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. కానీ భర్త భరణం చెల్లించలేదు. అందుకు గాను జైలు శిక్ష అనుభవించాడు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు భరణం చెల్లించాలంటుంది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించిన తర్వాత కాదు, జైలులో ఉన్నంత కాలం కూడా భార్యకి భరణం చెల్లించాల్సిందే. ఒకే నేరానికి 2 శిక్షలు పడవు అనే దాని మీద డబుల్ జపార్డీ దీనికి చెల్లదు. ఇది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. జైలు శిక్ష అనుభవించాలి, నువ్వు భరణము చెల్లించాల్సిందే. ఒకవేళ అలా చెల్లించకపోతే నీ ఆస్తులు జప్తు చేస్తామని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు అయితే ఈ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. మరి ఒకవేళ భర్తకి ఆస్తులు లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ అతడికి ఆస్తులు లేక అతడే అడుక్కు తింటే పరిస్థితి ఏంటి? చెల్లించనంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ జైల్లో వేస్తారు, జైల్లో ఉంటాడు. మరి జైల్లో ఉన్నంతకాలం మళ్ళీ అక్కడ భరణం ఇవ్వాలంటున్నారు. అది కోర్టు ఎక్కడైనా సరే పరిష్కారం చూపించాలి. భరణం ఇవ్వనందుకే జైలు శిక్ష, జైలు శిక్ష అనుభవించినా కూడా భరణం ఇవ్వాలి, అది కూడా 6% వడ్డీతో ఇవ్వాలి అని చెప్తుంది. కానీ ఇది ఒక పరిష్కారం కానటువంటి ఒక సమస్య, లేదా ఒక పరిష్కారం చూపనటువంటి ఒక తీర్పు. మంచిదే, ఇప్పుడు అతనికి మీరు భరణం ఇమ్మన్నారు, మంచిదే. భార్య బిడ్డల యొక్క మెయింటెనెన్స్ చూడడం అనేది అతని బాధ్యతే. కానీ మరి అతడు అడుక్కు తింటే ఈ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? అది పరిష్కారం చూపించకుండా ఇతన్ని జైల్లో వేసినంత మాత్రాన భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం పరిష్కారం అవుతుంది? ఇక్కడ సునిశ్చితంగా ఆలోచించాలి కోర్టులే. దీనికి ఒక పరిష్కారం చూడాలి. ప్రతిదీ చట్టం ప్రకారమే వెళ్తామంటే ఇలాగే ఉంటాయి తీర్పులు.